కిష్కింధపురి రివ్యూ. రాక్షసులో వచ్చిన ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమా పడింది బెల్లంకొండ శ్రీనివాస్ గారికి. అండ్ అందులో ఉన్న సేమ్ పేర్ అనుపమ పరమేశ్వరన్ గారితోనే ఇక్కడ కూడా. హారర్ జానరాలో టెంప్లెట్ కాన్సెప్ట్ని కొంచెం కొత్తగా చూపించారు ఇక్కడ, అది నచ్చింది నాకు. ప్లస్ ఎక్కడా ల్యాగ్ చేయకుండా ఫాస్ట్గా స్టోరీని ఫాలో అవుతూ చూపిస్తారు. చిన్న సినిమా అనేది ఓన్లీ 2 hours ఉంది. స్టార్టింగ్లో ఒక ఫైట్ అండ్ సాంగ్ ఉంటుంది, అదొక్కటి పక్కన పెడితే మిగతా మొత్తం ల్యాగ్ అనేది లేకుండా తీసారనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చూడండి, అనవసరమైన సోదని ల్యాగ్ ఉంటుంది సినిమాల్లో. ఎగ్జాంపుల్, ఈరోజు రిలీజ్ అయిన మిరాయి సినిమానే 3 గంటలు ఉంది, అందులో ఈజీగా ఒక 30 నిమిషాలు లేపేయచ్చు. కిష్కింధపురి మాత్రం స్ట్రైట్ టు ద పాయింట్, నో నాన్సెన్స్ ఫిల్మ్లా ఉందండి. అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్ కూడా ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ లేకుండా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అసలు నేను ఎంత ఇంట్రెస్ట్గా సినిమా ఇంటర్వెల్ వరకు ఎప్పుడు చూసానో కూడా గుర్తులేదు నాకు. ఓపెనింగ్ సీక్వెన్స్లో ఆ రేడియో స్టేషన్లో దెయ్యం ఇంట్రడక్షన్ కూడా ఫ్రెష్గా అనిపించింది. ఇంకా అలా మెల్లగా సస్పెన్స్ అండ్ టెన్షన్ బిల్డ్ చేస్తూ ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ వదులుతాడు. ఉంది ఇక్కడ ఏదో ఉంది కాబట్టే వచ్చాం, ఎక్కడ ఉంది? సెకండ్ హాఫ్లో విలన్ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడం, ఈ దెయ్యం మిస్టరీని ఎలా సాల్వ్ చేయాలి అని చూపించేది మరీ అంత గ్రిప్పింగ్గా ఉండదు. టూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకదాంతో తోటి అయిపోతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అండ్ ఇక్కడ విలన్ మోటివ్ కూడా రొటీన్గా నన్ను మర్డర్ చేశారు అందుకే దెయ్యం అయ్యా అన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ విలన్గా చేసింది అయితే శాండీ మాస్టర్. మొన్న వచ్చిన లోకా సినిమాలో కూడా చూసుంటారు, ఈయన విలన్ అక్కడ కూడా. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. హీరోకి కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది లేకపోయినా సినిమా నడుస్తుంది. బట్ మూవీలో దీన్ని ప్లేస్మెంట్ అండ్ చూపించడం వల్ల మంచి ఇంపాక్ట్ వస్తుంది ఆ క్యారెక్టర్కి. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అనుపమ పరమేశ్వరన్ గారు కొంచెం డిఫరెంట్ రోల్ మంచిగా చేశారు ఇందులో. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా సూపర్ అని చెప్పను కానీ క్యారెక్టర్కి తగ్గట్టు డీసెంట్గానే చేశారు. అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన సినిమాకి దీనికి వేరియేషన్ ఏంటంటే, సినిమా మొత్తం ల్యాగ్ చేసి బిల్డప్ చేస్తూ లాస్ట్ ఒక్క 10 minutes హై ఇస్తా లేదా రివీల్ ఇస్తా అన్నట్టు కాకుండా మూవీ మొత్తం ఎంగేజింగ్గా స్టోరీ చెప్తా బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా అనిపించింది నాకు. విఎఫ్ఎక్స్ కూడా నాట్ బ్యాడ్. చిన్న సినిమా అయినా చూడటానికి అలాంటి ఫీల్ ఏం రాలేదు. సో ఇదండి, ఓవరాల్గా నాకైతే మంచి అటెంప్ట్ అనిపించింది. కొన్ని ఫ్లాస్ అక్కడక్కడ ఉన్నా సరే డెఫినెట్లీ వర్త్ వాచింగ్. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.